అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మన ఖమ్మం మునేటి మీద కేబుల్ బ్రిడ్జి కన్స్ట్రక్షన్ అయితే వర్క్ నడుస్తుందండి. అందరికీ తెలిసిందే. ఆ బ్రిడ్జి మీద కేబుల్ బ్రిడ్జ్ వర్క్ ఎంతవరకు వచ్చింది ఏందనేది నేను టోటల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే చెప్తానండి. అదేవిధంగా మన కింద నుంచి కూడా ఒకటి టెంపరీగా రోడ్డు వేస్తున్నారు. ఎందుకు వేస్తున్నారు ఏందనేది కూడా టోటల్గా ఈ వీడియోలో అయితే నేను మొత్తం క్లియర్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ బ్రిడ్జికి ఎంత ఖర్చు అవుతుంది ఏందనేది. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా కష్టపడి తీశాను వీడియో. దయచేసి వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మ్యాక్సిమం మీకున్న వాట్సాప్ గ్రూపుల్లో వీడియోని అయితే షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల ఎక్కువ మందికి అయితే వీడియో అయితే వెళ్ళిపోతుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి ప్రజెంట్ నడిచే బ్రిడ్జి మీద అయితే ఉన్నామండి. ఇది మునేటి బ్రిడ్జి. మొన్న వర్షం ఏరు వచ్చినప్పుడు కూడా ఈ బ్రిడ్జి పై దాకా కూడా నీళ్ళు వచ్చినాయి అన్నారు. ఈ బ్రిడ్జికి ఆనుకొని సమాంతరంగా మనకి రైట్ సైడు కనపడే ఐరన్ గ్రిల్స్ది ఫిల్లర్ అండి. దానికి ఆనుకొని సమాంతరంగా మనకి కేబుల్ బ్రిడ్జ్ అయితే కడుతున్నారు. ఎందుకంటే ఈ బ్రిడ్జి చాలా పాతదండి. నిజాం టైంలో కట్టిన బ్రిడ్జ్ ఇది. అందువల్ల బ్రిడ్జి కూడా పాతదైంది. హెవీ వెహికల్స్ వస్తే డ్యామేజ్ అవుద్దన్న ఉద్దేశం మీద, ప్లస్ ట్రాఫిక్ కూడా జామ్ అవుతుంది. యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయండి. బాగా ట్రాఫిక్ పెరిగి సూర్యాపేట, హైదరాబాదు, ఇటు ముదిగొండ సైడు, ఎటు కోదాడ సైడు వెళ్ళాలన్నా ఈ బ్రిడ్జినే ఎక్కువ ఖమ్మం ప్రజలైతే ఎక్కువ ఉపయోగించుకుంటారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మన గవర్నమెంట్ ఈ కేబుల్ బ్రిడ్జికి అయితే కడుతున్నారు. ఇది మొత్తం 180 కోట్ల బడ్జెట్ తోటి అయితే శాంక్షన్ చేశారండి. చూసుకోవచ్చు. మనం ప్రజెంట్ అయితే నాయుడుపేట సర్కిల్ దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ నుంచి బ్రిడ్జ్ అయితే స్టార్ట్ అవుతుందండి. క్లియర్గా అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఈ బ్రిడ్జి నాయుడుపేట సర్కిల్ నుంచి స్టార్ట్ అయ్యి అవతల వచ్చేసి మన ఈ కాలవొడ్డులో హిందూ శ్మశాన వాటికి దాటి కొంచెం ముందుకు వచ్చిన దాకా ఉంటుందండి. మీకు నేను అవతల సైడ్ కూడా నేనైతే చూపెడతాను. వీడియోనైతే మ్యాక్సిమం మీకున్న వాట్సాప్ గ్రూపుల్లో అయితే షేర్ చేయండి. షేర్ చేయటం వల్ల కొంచెం ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది. చాలా కష్టపడే బ్రిడ్జి డ్యామేజ్ అవుతుంది, ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది అని చెప్పేసి హెవీ వెహికల్స్ అయితే ఈ బ్రిడ్జి మీద నుంచి రానివ్వట్లేదండి. కింద మనకి బ్రిడ్జి కింద టెంపరీగా ఒకటి రోడ్ అయితే వేస్తున్నారు. ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. 90% వర్క్ అయితే కంప్లీట్ అయింది. నాకు తెలిసి మోస్ట్లీ ఒక 2-3 డేస్లో హెవీ వెహికల్స్ మొత్తం కింద నుంచి వెళ్ళమని అయితే చెప్తారు. నేను అది కూడా అయితే వీడియోలో అయితే చూపిస్తానండి. ఒకసారి క్లియర్గా చూసుకోవచ్చు. మనం ఇప్పుడైతే బ్రిడ్జికి ముందు పక్క వచ్చినామండి. అంటే ముందు పక్క అంటే మన హిందూ శ్మశాన వాటిక పక్కన చూసుకోవచ్చు. ఈ బ్రిడ్జి మొత్తం 420 మీటర్లు దూరంలో పొడవు అయితే ఉంటుందండి. ఈ ఫిల్లర్స్కి పెద్ద పెద్ద గడ్గర్లు వచ్చి అంటిస్తారు. 300 మీటర్లు తీగల వంతెన అయితే వస్తుందండి. ఈ ఫిల్లర్కి గ్యాప్లో మన వరంగల్ క్రాస్ రోడ్లు అయితే అవి తయారు చేస్తున్నారు. ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి. వాటికి ఆ గ్యాప్లో అవి అయితే పెద్ద పెద్దవి అంటిస్తారు. మనకి స్టార్టింగ్లో ఫిల్లర్స్ దగ్గర అయితే అచ్చం కేబుల్ బ్రిడ్జ్ అయితే వస్తుందండి. కొంచెం ముందుకెళ్తే ఉంటుంది. అది కూడా అయితే నేను మీకు మ్యాక్సిమం అయితే చూపిస్తాను. బ్రిడ్జి కేబుల్ బ్రిడ్జ్ వచ్చేసి 300 మీటర్లు ఉంటుందండి. బ్రిడ్జి పొడవు మొత్తం 420 మీటర్లు అయితే ఉంటుంది. ఈ పక్కనే హిందూ శ్మశాన వాటికి కూడా ఉందండి. చూసుకోవచ్చు. మనకి మీకు అది వీడియోలో అయితే కనపడుద్ది. చూసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఈ పెద్ద పెద్ద గట్లు మొత్తం కేబుల్కి వాడటానికి అయితే అది కేబుల్ బ్రిడ్జ్కి మెటీరియల్ అండి. అది చూసుకోవచ్చు. ఆ పెద్ద ఫిల్లర్కి మనకి లెఫ్ట్ సైడ్లో ఇవేమో ఆ బ్రిడ్జ్కి వాడే మెటీరియల్. ఇప్పుడు కనపడే మొత్తం ఆ మెటీరియల్ మొత్తం బ్రిడ్జికి వాడే మెటీరియల్. ఇప్పుడు మనకి రైట్ సైడ్లో కనపడే పెద్ద ఫిల్లర్ ఉంటుందండి. ఇప్పుడు మనం చూసే ఫిల్లర్, ఆ ఫిల్లర్ కను అవతల మనకి వెనక ఇంకో ఫిల్లర్ ఉంటుందండి. ఆ ఫిల్లర్కి మధ్యలో 300 మీటర్స్ మొత్తం కేబులే వస్తుందండి. అవతల వాటికి పెద్ద పెద్ద గడ్గర్లు తయారు చేశారు. అవి అయితే దాని మీద దింపేసి పెడతారు. ఈ బ్రిడ్జి నాకు తెలిసి మ్యాక్సిమం ఒక 1 ఇయర్లో అయితే రెడీ అవుతుందండి. రెడీ అయితే మనకి కొంచెం ఖమ్మం ప్రజలకైతే ట్రాఫిక్ కష్టాలు అయితే తీరుతాయి. ప్లస్ మనకి ఒక టూరిజం స్పాట్ కూడా ఉంటుంది. ఎందుకంటే మన దుర్గం చెరువులో బ్రిడ్జ్ అయితే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అయితే ఉంటుందండి.
చూసుకోవచ్చు. మనం ప్రజెంట్ అయితే బ్రిడ్జి కింద ఉన్నామండి. కింద వచ్చేసి మొత్తం రోడ్డు వర్క్ అయితే నడుస్తుంది. 90% వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇక్కడ నుంచి మనం ఇట్లా స్ట్రైట్గా వెళ్ళిపోతే నాయుడుపేట టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతామండి. ఇటు మనం వెనక్కి వచ్చేస్తే కాలవొడ్డు దగ్గరికి అయితే వచ్చేస్తాం. మోతీ నగరం ఏదో అంటారు, అక్కడ నాకు ఐడియా లేదు. అక్కడికి వచ్చేస్తాం. హెవీ వెహికల్స్ దాని మీద రానియకుండా ప్రజెంట్ టెంపరీగా ఈ రోడ్డు అయితే వాడుకోవాలి. బ్రిడ్జి చాలా పాతది కాబట్టి బోర్డులు కూడా పెట్టారండి. బ్రిడ్జి ముందు పెట్టారు, బ్రిడ్జి వెనక్కు కూడా పెట్టారు. అటు స్టార్టింగ్లో ఇటు స్టార్టింగ్ పాయింట్లో బోర్డ్స్ కూడా పెట్టారు. ఈ బ్రిడ్జికి మొత్తం 180 కోట్లు గవర్నమెంట్ శాంక్షన్ చేసిందండి. మ్యాక్సిమం 1 yearలో అయితే నాకు తెలిసి నేను కంప్లీట్ అవుద్దని అనుకుంటున్నాను. ఈ బ్రిడ్జి పొడవు మొత్తం 420 మీటర్లు ఉంటుంది. ఇది కంప్లీట్ అయితే ఖమ్మంలో ఉండే వాళ్ళకైతే చాలా ట్రాఫిక్ కష్టాలు అయితే తీరిపోతాయి. ఒక టూరిజం ప్లేస్ కూడా డెవలప్ అయితే అవుతుందండి. చూసుకోవచ్చు. ఇది మొత్తం మనం చూసేది కాలవొడ్డు అండి. పక్కన హిందూ శ్మశాన వాటిక దీనికి ఆనుకొని అయితే ఉంటుందండి ఆ బ్రిడ్జి. చూసుకోవచ్చు. మీకు కొంచెం ముందుకెళ్తే లెఫ్ట్ తిరిగితే మనకు ఆ టెంపరీ రోడ్ అనేది కూడా మనకి కనపడుతుంది.